చెప్తే దాని అర్థం వేరే అవుతుంది. ఇప్పుడు మేము భరించే బాధలన్నిటికీ కారణము మధ్యలో సమాచారాన్ని అందించే వాళ్ళ లోపం వల్ల జరిగిన కష్టాలే ఇవన్నీ. ఆకలితో ఉన్నోడు ఏడ్చిన ఏడుపు వేరే ఉంటుంది, తిన్నదరగక నంది అవార్డుల కోసం నటించేటోడు ఏడ్చే ఏడుపు వేరే తిరుగుంటుంది కదా. కాబట్టి ప్రత్యక్షంగా చూసినోనికి పరిస్థితులు వాతావరణం తెలిసినోని పెయిన్ అర్థమవుతుంది. ఏడో ఏసీలో కూర్చుండి పరిశీలించడానికి ఏం అర్థమవుతుంది? అర్థమవుతుందా అన్న? ఏం అర్థం కాదు. ఆ కుర్చీ ఖాళీ ఉన్నది, ముందు అలా రారాదు, ఆడోటి ఖాళీ ఉన్నది. మనోళ్ళు ఎట్లా తయారయ్యారంటే కూసబెట్టుడు కూడా మేమే చేసినాక ఇక మనం ఉద్యమాలు ఎప్పుడు చేస్తాం తమ్ముళ్ళు? ఇగో ఈడోటి ఖాళీ ఉన్నది, ఇటు రారు కదా. రెడీయా? జై భీమ్, జై భీమ్, జై భీమ్. నశించాలి కక్ష రాజకీయాలు, నశించాలి దళిత బహుజనులపై అక్రమ కేసులు, నశించాలి కుళ్ళు రాజకీయాలు. కాపాడుదాం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, కాపాడుదాం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని. నశించాలి కక్ష రాజకీయాలు, నశించాలి కుట్ర రాజకీయాలు. మిత్రులారా, అందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమాభివందనాలు. నా పేరు డాక్టర్ బైరి నరేష్. మీ అందరికీ తెలంగాణ స్వాతంత్ర సమరయోధుడిగా, ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి చేసినటువంటి ఒక ఉద్యమకారుడిగా, మూఢనమ్మకాల నిర్మూలన ఉద్యమ కార్యకర్తగా మీ అందరికీ సుపరిచితం. గతంలో గడిచిన 10-15 సంవత్సరాలుగా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, ఆదిలాబాద్ నుంచి నాగర్ కర్నూలు వరకు 2 రాష్ట్రాల్లో ఎక్కడ మానవ హక్కుల హననం జరిగినా, పీడిత వర్గాలపై దుర్మార్గాలు జరిగినా, అశాస్త్రీయమైన సంఘటనలు జరిగినా, ఒక మనుషులుగా, సామాజిక కార్యకర్తలుగా, బాబాసాహెబ్ బాటలో నడిచే సామాజిక ఉద్యమకారులుగా నేను స్పందిస్తూ అన్ని ప్రాంతాలకు వెళ్తూనే ఉన్నాను. ఆ క్రమంలో ఈడ కోనసీమ పేరు బాబాసాహెబ్గా మార్చడాన్ని వ్యతిరేకించినప్పుడు పాల్గొన్నాం. ఈడ ఆగిరిపల్లిలో పాల్గొన్నాం, గరగపర్రలో పాల్గొన్నాం. ఆ తర్వాత ఇక్కడ జరిగిన చాలా ఉద్యమాల్లో మాదైన పాత్ర వినిపిస్తూ, మా గొంతు వినిపిస్తూ వచ్చాం. అలాగే తెలంగాణలో కూడా అన్ని జిల్లాలలో అనేక ఘటనలు, సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు మేము వెళ్ళి ఏం జరిగింది, ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి క్షేత్ర పర్యటనలు చేశాం, ఫ్యాక్ట్ ఫైండింగ్ చేశాం, రిపోర్ట్లను రాసాం, సంబంధిత అధికారులకు అందిస్తూ ఒకవైపు ప్రజాప్రతినిధులను కలిసాం, మరొక వైపు అధికారులను కలిసాం. అందరికంటే ముందు పీడనకు, దోపిడీకి, అన్యాయానికి గురైనటువంటి ప్రజలను కలిసే ప్రయత్నం చేస్తూ వస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే రేపు ఖమ్మం పట్టణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పూలే అంబేద్కర్ అధ్యయన వేదిక వాళ్ళు, అక్కడ అంబేద్కర్ యోజన సంఘం వాళ్ళు నిర్మిస్తున్నారు. దానికి బాబాసాహెబ్ మనమడు స్వయంగా యశ్వంతరావు గారు వస్తున్నారు. అలాగే డిఎస్పి వ్యవస్థాపకులు విశారదన్ గారు వస్తున్నారు. అవయవదాన ఉద్యమకారురాలు కారంచేడు చుండూరు ఘటనలో స్వయంగా నాయకత్వం వహించి నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారిని కూడా ఎదిరించి హక్కులు సాధించిన వీర వనిత గూడూరు సీతామహాలక్ష్మి గారు వస్తున్నారు. అనేక ఉద్యమాలకి నాయకత్వం వహించి పురుడు పోసి నూతన సిద్ధాంతాలని అందించినటువంటి మారోజు వీరన్న కూతురు కూడా వస్తున్నారు. ఆ మీటింగ్ కోసం నేను 3 రోజుల క్రితం బెంగళూరులో ఉన్నటువంటి ఒక సమావేశం నుంచి
నేను ఖమ్మం వచ్చాను. ఇక్కడే ఉన్నటువంటి హక్కుల కార్యకర్తలు, మానవ హక్కుల నాయకులు, దళిత బహుజన సంఘాల నాయకులు నాకు వాట్సాప్లో అనేక సమాచారం పెట్టారు. ఎన్నికలు అయిపోయాయి, ప్రజలు మార్పును కోరారు. నిజంగా నూతన ప్రభుత్వానికి నేను హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ చంద్రబాబు నాయుడు గారికి, అంతేకాకుండా ఉప ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యి అనేక శాఖలకి నాయకత్వం వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి, నూతనంగా కొత్తవారు మంత్రులు అవ్వడం, అనేక సామాజిక వర్గాల వాళ్ళకి మంత్రివర్గంలో స్థానం ఇవ్వడం, ఇది నిజంగా మంచి పరిణామం. ఏ పార్టీ మారినా, గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా, సుచరిత్ర గారు మంత్రి అయినా, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా, గౌరవనీయులు లోకేష్ గారు మంత్రి అయినా, పవన్ కళ్యాణ్ గారు మంత్రి అయినా మాకు అరిగే నష్టమేమీ లేదు. ఓట్లేసిన ప్రజలు ఎక్కువ మంది ఎవరిని గెలిపిస్తే బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారంగా, రాజ్యాంగ పెద్దలు మనకు చూపించిన ప్రజాస్వామ్యంలో గెలిచిన వారు ఎక్కువ మంది మద్దతు కూడగట్టిన వాళ్ళు ఎమ్మెల్యేలు అవుతారు. ఎమ్మెల్యేలందరూ కలిసి ఒక వ్యక్తిని ఎన్నుకుంటే అతను ముఖ్యమంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి తనకు నచ్చిన వ్యక్తులని మంత్రివర్గంలోకి తీసుకొని ఈ రాష్ట్రాన్ని నడిపించే ఒక అవకాశం ఉంది. అయితే అక్కడ తెలంగాణలో కూడా ప్రజలు మార్పును కోరి గౌతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించి 10 సంవత్సరాలు భరించి ఇప్పుడు నూతన ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్కి అధికారాన్ని ఇచ్చింది. అలాగే ఇక్కడి ప్రజలు కూడా 5 ఏళ్ళు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మాకొద్దు అని కొత్త ప్రభుత్వాన్ని ప్రజలు మార్గనిర్దేశం చేశారు. అయితే ఎన్నికైన వ్యక్తులు అందరి చట్టబద్ధంగా వాళ్ళు మంత్రులు, ఎమ్మెల్యేలు కాబట్టి మనందరం వాళ్ళను గౌరవించాల్సిందే. వాళ్ళు 5 సంవత్సరాలు ప్రజలకు సేవ చేస్తాము అని తమను తాము అర్పించడానికి మనకు సేవకులుగా వచ్చిన వాళ్ళు. అలాగే మనం కష్టపడి సంపాదించిన సొమ్ములతో, పన్నులతో, ఆదాయంతో జీతాలు తీసుకొని ఈ ప్రజలకు జీతం ఉన్న వాళ్ళే ఉద్యోగస్తులు. ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటే ఈ ప్రజలందరూ వాళ్ళకు కావలసిన పనులని మేము చేసి పెడతాము, మీ ఇంటికి నువ్వే రక్షణ ఉండు కాదు, ఇదిగో నేను రక్షణ ఉంటానని ఒక పోలీసు నీ ఖర్చులో నుంచి జీతం తీసుకొని నీకు రక్షణ ఉండే జీతగాడు. అలాగే ఒక డాక్టరు నీ ఒక్కడికి సపరేట్ డాక్టర్ వద్దు అని అందరి దగ్గర కలెక్ట్ చేసిన డబ్బులతో అక్కడ హాస్పిటల్లో ఒక డాక్టరు నేను మీకు ప్రజలకు సేవ చేస్తానని జీతం ఉన్నాడు. అలాగే ఒక ఎంఆర్ఓ గారు ప్రతి ఒక్కరూ ఎవరికి వారు చేయలేరనే మనందరికీ సేవ చేయడం కోసమే ఈ పాలనా వ్యవస్థ, అలాగే అధికార వ్యవస్థ, మనకు కావలసిన రక్షణ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, అన్ని వ్యవస్థల్ని మనం ఏర్పాటు చేసుకున్నాం మిత్రులారా. అయితే ఈ న్యాయ వ్యవస్థలు, రక్షణ వ్యవస్థలు, అలాగే పాలనా వ్యవస్థలు అన్నీ కూడా ప్రజల ఇష్టాలకు అనుగుణంగా ఉండవలసిందే. కానీ గడిచిన 15 సంవత్సరాలుగా ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వేస్తుందో ఆ మరుక్షణం నుంచి మానవ హక్కులు హరించబడుతున్నాయి. మనుషుల్ని మనుషులుగా చూడటం లేదు. అన్ని పార్టీల వాళ్ళు ఆ ఎన్నికల కమిషన్ ఇచ్చిన నియమ నిబంధనలకు అనుగుణంగా ఉండకుండా ప్రజలందరినీ మద్యం సేవించే వాళ్ళుగా మార్చేస్తున్నారు. మద్యం హేరులై పారిస్తున్నారు. డబ్బు చేత మనుషులను మ్యానిపులేట్ చేసే వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారు. ఎవరైనా మీలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రశ్నిస్తే అక్రమ కేసులను బనాయించి జైల్లో తోసేస్తున్నారు. రౌడీలదే రాజ్యం అవుతుంది, డబ్బున్నోడిదే రాజ్యం అవుతుంది, నోరున్నోందో, బలమున్నోందో, బలగమున్నోందో రాజ్యం అయిపోతూ అల్పసంఖ్యాకులు, నిమ్న వర్గాలు పీడనకు, దోపిడికి గురయ్యే కులాల వాళ్ళ హక్కులు హరించివేయబడుతున్నాయి. ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇస్తుందో ఆ వెంటనే మానవ హక్కులు హననమైపోతున్నాయి. ఇక అధికారంలోకి రావడము, రాకపోవడం అనే విషయము ప్రజల ఓట్లతో ముడిపడి ఉంది. కానీ గడిచిన 3 సార్లు మనం గమనించినట్లయితే అది రాజశేఖర రెడ్డి గారి కాలంలో అయినా,
ఫ్యాక్షన్ గొడవల్లో ఎన్నికల తర్వాత 10-20 మంది చావుకు గురవుతున్నారు. వందలాది మంది పారిపోయే పరిస్థితితో లేకపోతే జై భీమ్ జై భీమ్. నశించాలి దళిత బహుజనులపై అక్రమ కేసులు నశించాలి. మిత్రులారా, నేను ఈరోజు ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం కోసం గుంటూరు జిల్లా పొన్నూరుకు వచ్చాను. మన దగ్గరికి ఒక ప్రజా ఉద్యమకారుడు వచ్చాడు. స్వయంగా తన ఇంటిపై దాడి జరిగి తన వ్యక్తులపై దాడి జరిగి కొట్టి మానసికంగా హింస పెట్టినా కూడా ఇక్కడ ఆ కేసును పోలీస్ అధికారులు తీసుకోవద్దని ఒక అనధికారిక హుకుంని మంత్రి గారు వేశారని చెప్పడం చాలా శోచనీయం. మరి ఏం జరిగిందో ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో ఏం జరిగిందో ఏం జరుగుతుందో మీరు ఇప్పుడు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అన్న, మీ పేరేం పేరు? నా పేరు రాజశేఖర్. ఏ ఊరు, ఎక్కడ? ఆరుంబాక, చెరుకుపల్లి మండలం. ఆరుంబాక గ్రామము, చెరుకుపల్లి మండలము. ఏ నియోజకవర్గం? రేపల్లె నియోజకవర్గం, గుంటూరు జిల్లా, బాపట్ల. ఇప్పుడు అది బాపట్ల. అయితే ఏం జరిగింది, ఏ రోజు జరిగింది, వివరంగా అర్థమయ్యేటట్టు వాళ్ళకు వివరించండి. నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం రోజు పోలీసుల దగ్గర ఏ పర్మిషన్ తీసుకోకుండా డీజే బాక్సులు పెట్టి కర్రా ప్రతాప్ అనే ఇంటి దగ్గర అక్కడ ఉన్నటువంటి ప్రజావేదికల మీద గవర్నమెంట్ ఆఫీసుల యొక్క శిలాఫలకాలు ధ్వంసం చేసి ఆ పక్కన ఉన్నటువంటి ఆ ఇంటి ముందు పెట్టుకున్నటువంటి బండి మీద అద్దాలు పగలగొట్టేసేసి ఇంటి మీదకి రాడ్లు ఇసిరి అసభ్యంగా ఆడవాళ్ళని బూతులు తిట్టుతూ అర్ధరాత్రి 12 అర్ధరాత్రి అసభ్యకరంగా నిద్రపోతున్నటువంటి వాళ్ళ ఇళ్ళ మీదకి దాడి చేసి రాడ్లు విసిరి లాయర్ ఇంటి మీద అసభ్యకరమైనటువంటి ఆడవాళ్ళ మీద పదజాలాలు బూతులు తిడుతూ ఇప్పుడు రెండు బయటికి అని చెప్పేసి బూతులు తిడుతూ అసభ్యంగా ప్రవర్తించారు. దీని మీద మీరు కేసు పెట్టారా? పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు తీసుకుంటామన్నారండి అక్కడ. అయితే వాళ్ళు ఇప్పుడు 2 రోజుల నుంచి స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాము. ఎస్ఐ గారు పిలిస్తే వాళ్ళు రాకుండా మేము మాట్లాడుకుంటామని చెప్పేసి చూస్తున్నారండి. వీళ్ళు కేసు కట్టట్లేదు. కేసు కట్టొద్దని మేము మాట్లాడతాము, వాళ్ళు వచ్చి మాట్లాడతాం అంటున్నారు. అర్ధరాత్రి మన ఇంటి మీదకి వచ్చినా మేము ఫస్ట్ కేసు కట్టి ఎవరు కొట్టారు కూడా చదవలేదండి. పిల్లలు చేశారని చెప్పేసి దాటేస్తున్నారు తప్పితే అక్కడ వందలాది మంది ఉన్నారు. వాళ్ళందరూ కావాలని కక్షపూరితంగా ఆ చర్య చేశారు. కానీ పలానా వాళ్ళు చేశారని చెప్పి చదవలేదు. ఎవరిలో ఇంతమందిలో ఉన్నారు కదా, ఒక్కళ్ళైనా మానవత్వవాది ఉంటారు కదా, ఒక్కళ్ళైనా సరే మనిషి అనేవాడు ఉంటారు, అన్నం తినేవాళ్ళు ఉంటారు కదండి. వాళ్ళలో ఇదేంద్ర చిన్నపిల్లడు చేస్తున్నాడు అనుకోండి, ఇదేంద్ర ఇది తప్పు కదని చెప్పేసి మన నాయకుడు కూడా చెప్పాలి కదండి. ఈ పిల్లడు తెలవ చేశాడని చెప్పేసి నలుగురిలో నుంచోబెట్టాలి కదా. అంటే ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ లేదు, చూసిన సత్యాన్ని సత్యంగా చెప్పే ధైర్యము లేదు. కేవలము మాట్లాడితే అధికార గ్రూప్ మీద నెట్టేసేస్తున్నారండి. మొత్తం గ్రూప్ కలిసి చేసేసారు, ఎవరు చేశారో తెలదని చెప్పి మూకదాడిగా మార్చేస్తున్నారు. అందరూ నిజాలు తప్పించుకుంటున్నారు. కానీ నష్టపోయిన వ్యక్తికి న్యాయం జరగటం లేదు, కేసు కట్టడం లేదు. కేసు కార్డు తీసుకోలేదండి. ఇంకా మాట్లాడతాం అంటున్నారండి. వాళ్ళు మాట్లాడతామంటున్నారు, పైన అవతలేమో బెదిరిస్తున్నారండి. 20 కేసులు పెడతాము, 30 కేసులు పెడతాము, మా ఒక్కొక్కళ్ళు ఇద్దరిద్దరంగా కలిసి కేసులు పెడతామని చెప్పేసి బెదిరిస్తున్నారండి మళ్ళీ లాయర్ని. చూసారా, ఇది పరిస్థితి. ఇలాంటివి ఇంకా అనేకం అడిగి తెలుసుకొని మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. నూతనంగా ప్రభుత్వాన్ని నిర్మించి నడిపిస్తున్న టీడీపీ ప్రభుత్వానికి నూతనంగా అధికారంలోకి వచ్చినందుకు అభినందనలు. ఇలాంటి సమస్యల్ని ఇంకా పెరగకుండా తుంచివేయాలని, కక్ష సాధింపులను ఆపివేయాలని, నిమ్న వర్గాల గొంతును నొక్కేసే ప్రక్రియ చేయొద్దని ఈ సందర్భంగా కోరుతూ, నిర్లక్ష్యంగా ఉన్న అధికారులందరూ కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎవరెవరైతే మీలాంటి అనేక మంది నుంచి తీసుకొని ఎవరెవరైతే పక్షపాతంగా ఉన్నారో పోలీస్ అధికారులు వాళ్ళని సర్వీస్లోంచి రిమూవ్ చేయాలి, సస్పెండ్ చేయాలి. అలా పక్షపాతంగా నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళని చర్య తీసుకోవాలనేది కూడా మన ప్రధాన డిమాండ్గా రేపు ఉండబోతుంది. ఈ న్యూస్ ద్వారా నేను చెప్తున్నాను. నిన్న నారాయణపేట జిల్లాలో ఉట్కూరు మండలంలో ఒక ఆయన నన్ను కొడుతున్నారు, చంపుతున్నారని ఫోన్ చేసినా 2 గంటల దాకా ఎలాంటి పోలీస్ అధికారి స్పందించకపోవడం వల్ల వాళ్ళు కొట్టుకున్నారు. ఒక 25 సంవత్సరాల యువకుడు చచ్చిపోయాడు నిన్న నడి రోడ్డు మీద. అరే, ఇది ఎక్కడైనా వేరే రాష్ట్రంలో జరిగిన దాడి అంటే కాదన్నా, 10 నిమిషాల క్రితం ఆ ఊర్లో జరిగిందని నరేష్ అనే తమ్ముడు పంపించాడు. కాబట్టి అధికారులు చూస్తూ ఉన్నా, ప్రజాప్రతినిధులు ప్రోత్సహించినా పోయే ప్రాణాలు సామాన్యులవే. కాబట్టి సామాన్యుల గొంతుకగా మేము ప్రశ్నిస్తామని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం.
ఇలా చెరుకుపల్లి మండలంలో అంబేద్కర్ బొమ్మ ఉందండి. చెరుకుపల్లి మండలంలో అంబేద్కర్ బొమ్మ శిలా విగ్రహాన్ని తీసేద్దామని చెప్పేసి ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేస్తారు. అది ల్యాండ్ మార్క్ అండి, చెరుకుపల్లి సెంటర్కి సెంటర్లో అది కేంద్రంగా ఉంది. అది ల్యాండ్ మార్క్ అండి. అసలు ఎవరు చెప్పాలన్నదారు గుర్తు అదేనండి. చెరుకుపల్లి సెంటర్ అంబేద్కర్ బొమ్మే ల్యాండ్ మార్క్. అది తీసేసేసి రోడ్డు పక్కన పడేసేయాలి, ఒక చోటుని పెట్టేయాలని చెప్పి చూస్తాం. ఓకే, అంటే మనం మళ్ళీ ఇంకో టాపిక్లోకి వెళ్తున్నాము. ఈ పార్టీలు మారితే మారారు, అధికారం మారితే మారింది, సంతోషం, మంచి పాలన ఇస్తే అభినందన. ఈ మధ్యలో బాబాసాహెబ్ విగ్రహం ఏం చేసింది అన్న, మీరు చెప్పండి అన్న. మీరు కూర్చోండి అలా. చెప్పండి అన్న, విషయం ఏంటి? ఓకే, మీ పేరు, మీరు ఎక్కడ? అందరికి జై భీములు. ఇక్కడ ఉన్న పెద్దలకి జై భీమ్. ఇక్కడికి చేసిన పెద్దలందరూ కూడా జై భీములు. అన్న, నా పేరు సిద్ధార్థ, గురిందపల్లి సిద్ధార్థ, బాపట్ల జిల్లా, చెరుగుపల్లి మండలం, చెరుగుపల్లి గ్రామం, రేపల్లి నియోజకవర్గం. గత సంవత్సరం క్రితం నేషనల్ హైవే NH 216 చెరుగుపల్లి గ్రామం మీదుగా ఊరు బయట నుంచి వేయాల్సింది గవర్నమెంట్ స్థలం ఎక్కువ ఉందని నడి రోడ్డు మీద ఊరి సెంటర్లో నుంచి వేసారు. బైపాస్ వేయలేదు, పక్క నుంచి వేయలేదు. వేయలేదు. ఓకే, అయితే మేము ఫస్ట్ ఏం చేసామంటే అంబేద్కర్ స్టాచ్యూ 3 రోడ్ల జంక్షన్లో ఉంది కరెక్ట్గా. తెనాలి, రేపల్లి, బాపట్ల కరెక్ట్గా గత 45 సంవత్సరాలు బట్టి మన ఇప్పుడు పెద్దలు పోరాటం చేసి అప్పుడు విగ్రహం స్థాపించారు. వాళ్ళు ఏం చేశారంటే విగ్రహం తీసి డ్రైనేజ్ బ్యాక్ సైడ్ పెడతా ఉన్నారు. మనలో కొంతమంది పెద్దలు 10 లక్షలు ఇస్తా అనేసరికి హైవే చేయి పురుషోత్తం రాజు, పీడి సాయి శ్రీనివాసులు, హైవే పీడి, వీళ్ళకి కమిట్ అయ్యి మాకు ఎవరికి సంఘంలో ఉన్న పెద్దలు ఎవరికి తెలియనియకుండా కొంతమంది మనలో లాలూచిపడి దానికి కమిట్ అయిపోయారు. మేము తర్వాత మన పెద్దలందరం కానీ కుర్రాలు యాక్టివ్ అయ్యి దాన్ని వ్యతిరేకించి ఉద్యమం చేసాము. చైతన్య అన్న కూడా వచ్చాడు. నేను వైసీపీ పార్టీలో యాక్టివ్ పర్సన్ ఉన్నప్పుడు అప్పుడు మోపిడి వెంకటరమణ ఎంపీ గారి దృష్టి తీసుకెళ్ళాము, మా పార్టీ పెద్దల దృష్టిలో తీసుకెళ్ళి ఎవరు స్పందించలేదు. ఇప్పుడు ఆ సెంటర్ ఆగిందా? సెంటర్ ఆగటం అంటే తీసి పక్కన పెట్టే క్రమంలో ఆగలేదు. పోలీసులు ఒక 50 మంది తీసుకొచ్చి బలవంతంగా పెట్టే టైంలో హైకోర్టుకి వెళ్ళాను నేనే. ఓకే, హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి జడా శ్రీరామన్ బండ ద్వారా స్టే తీసుకొచ్చాను ప్రజెంట్. అప్పుడు కలెక్టర్ గారు డైరెక్షన్ ఇచ్చింది అక్కడ పెద్దలతో విచారణ చేయమంటే ఇంతవరకు సరిగ్గా విచారణ జరపకుండా మొన్న 15 రోజుల క్రితం కూడా నైట్ అర్ధరాత్రి వచ్చి దాన్ని తరలించే ప్రయత్నం చేశారు. మనం ఒక 50 మంది కుర్రాలను తీసుకెళ్ళి అడ్డుపడ్డాం. అర్ధరాత్రి 2 గంటల టైంలో అక్కడ టెంట్ కూడా ఏర్పాటు చేసాం ప్రజెంట్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అగ్రకులాలకు కొంతమంది మా గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు బొమ్మ తీసి ఇసురు అవకాశం నువ్వుతాము, ఎవరు అడ్డుపడతారు అని ప్రలోభాలు పలుకుతున్నారు. ఈ విషయంలో అందరూ కూడా సహకరించాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు దాని మీద చర్చ అయితే జరగలేదు. కలెక్టర్ గారికి హైకోర్టు డైరెక్షన్ ఉంది క్లియర్గా. ఇక్కడ 2 విషయాలు. నిజంగానే ఆ విగ్రహము రోడ్డుకి బాగా ఇబ్బందిగా ఉంది, ప్రమాదాలు అధికంగా జరిగి మనుషులు చచ్చిపోయేలా ఉంది అంటే మనమందరం కూడా అనుమతించి దాన్ని మంచి ప్రదేశానికి తరలించడానికి ఎలాంటి భేషజాలకు వెళ్లకుండా పార్టీ పట్టింపు లేకుండా మనం సహకరించాలి అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అది అడ్డంగా ఉండి ప్రమాదానికి కారణమవుతున్న గుడైనా, చర్చ్ అయినా, మసీదైనా తరలించడం తప్పు కాదనేది మా వ్యక్తిగత అభిప్రాయం, నా అభిప్రాయం. ఇక్కడ ఇంకో పాయింట్ ఒకటి. రెండోది, అది చాలా విశాలమైన రోడ్డు, డివైడర్ ఉంది. అది ఉండడం వల్ల ఒక ల్యాండ్ మార్కు, అదొక చౌరస్తా, దాని చుట్టూరంగా ఒక సర్కిల్ వేయొచ్చు. అది ఇబ్బంది కాదు అని అనుకుంటే అది మన ఆత్మగౌరవ సమస్యగా మారుద్ది. దాన్ని అక్కడే ఉంచాలి, రోడ్డును ఇంకా వెడల్పు చేయాలి, ఎటువైపు వాహనం అటు వెళ్ళేలాగా చూసుకోవాలి. అదొక ల్యాండ్ మార్కుగా అంబేద్కర్ సెంటర్గా ఉండడం అభినందనీయం. కానీ దీనిలో రాజకీయం చేసి పార్టీ మారిందని చెప్పి దాన్ని తొలగించాలని అనుకుంటే దయచేసి ఆ విగ్రహం వైఎస్ఆర్సీపీదో లేకపోతే కాంగ్రెస్ పార్టీదో బీజేపీ పార్టీదో అని భావించకండి. అది మహానుభావుడు అని గుర్తించండి. ఆ మహానుభావుడే లేకపోతే మీరెవరు ప్రధానమంత్రులు కాదు, ముఖ్యమంత్రులు గారు, ఎమ్మెల్యేలు గారు. అలాగే అన్నవాళ్ళు ఒక పార్టీకి అనుకూలంగా ఉండే వ్యక్తులని చెప్పి వీళ్ళ మీద ఉన్న కోపాన్ని ప్రపంచం మేధావి మీద చూపిస్తే, సూర్యుడి మీద ఉమ్మేస్తే తిరిగి మీ మొక్క మీదనే పడుతుంది. ఆ విగ్రహాన్ని కాపాడడం కోసం జరిగే మీ పోరాటంలో అన్ని పార్టీలకు అతీతంగా మేము వచ్చి అండగా నిలబడతాము. ఒక్క పాయింట్ అన్నా, 130 అడుగులు రోడ్డు అన్న డిస్టెన్స్. అయితే కాదర్గా సెంటర్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు రోడ్డు నష్టపరిహారం వేశారు. షాపులు వాళ్ళకి ఒక కటింగ్ ఒక 10 మీటర్లు 5 మీటర్లు తీసుకుంటుంది అని 10 లక్షలు 20 లక్షలు అట్లా నష్టపరిహారం వేశారు గవర్నమెంట్. ఆ డబ్బులు మళ్ళీ
వైశాస్ కానీ నాయుళ్ళు కానీ వీళ్ళందరూ ఏం చేశారంటే కొంతమంది అగ్రకులాలు అప్పుడు హైవే ఏఈని మేనేజ్ చేసి ఆ డబ్బులు రిటర్న్ ఇచ్చేసి కటింగ్ కాకుండా ముందుకు జరిపారు. 80 అడుగులు కుదిచ్చారు. అది విగ్రహం ఎదురుగా తీసుకొచ్చి ఆపారు. అక్కడ 81 సెంటు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అది ఆక్రమిత భూమి ఉంది, దానికి కదపలేదు. వాళ్ళు లంచాలకి పాల్పడి మనకి సెంటర్లో 7,40,00,000